హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ గోంగూర బోటి కర్రీ అండి. చాలా స్పైసీగా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రెగ్నెన్సీ వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. బోటి ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి. బోటి 1 kg తీసుకున్నాను. తెల్ల బోటి తీసుకోండి, చాలా లాతగా ఉంటుంది, బాగా ఉడుకుతుందండి. గోంగూర పెద్ద కట్ట తీసుకున్నానండి. 1 పచ్చిమిర్చి 15, 2 టమాటోస్, అల్లం పేస్ట్ 1 స్పూన్ అండి, సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి, పసుపు 1 స్పూన్ అండి, ఆయిల్ 5 స్పూన్స్ అండి, సోయా కూర 1 కట్ట తీసుకున్నాను. కుక్కర్ తీసుకున్నానండి. అందులో బోటి వేసేసుకున్నాను. ఆనియన్స్తో కలిపి వేసేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసి. ఆ వాటర్ తోటే బాగా కడుక్కున్న తర్వాత ఈ ఆనియన్స్తో పాటు ఇట్లా వేసేసుకోండి. మనకు నీసు వాసన అంతా పోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం మనం బోటిని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందామండి. 10 విజిల్స్ అవ్వాలన్నమాట. విజిల్స్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మనకు బోటి మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక గుడ్డి పెట్టుకుందామండి. ముందుగా ఒక చిన్న గుడ్డి పెట్టుకుందామండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసేసుకుందామండి, చుంచుకొని వేసుకుందాం. పుంటికూరని కూడా వేసేసుకున్నాను, గోంగూరని. గోంగూర కొంతమంది గోంగూర అంటారండి, కొంతమంది పుంటికూర అంటారు కదా, అందుకే రెండు చెప్పారు అన్నమాట. టమాటాలు కూడా వేసేసుకుందామండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇందులో అల్లం పేస్ట్ వేసేసుకుందామండి, పసుపు, సాల్ట్ అండి, మీకు రుచికి సరిపడంత వేసుకోండి. బాగా ఉడకాలండి మనకి ఆకుకూర అంతా. బాగా ఆకుకూర అంతా ఉడికిన తర్వాత మనం రుబ్బుకుందామండి. 5 నిమిషాలు అయితే ఉడికిపోతుందండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. మనకు టమాటా కూడా మగ్గిపోవాలండి ఇందులోనే. చూడండి, మనకి ఎంత బాగా ఉడికిపోయిందండి. గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా రుబ్బుకుందాం అనమాట. వాటర్ వేయకుండానే రుబ్బుకుందామండి. ఇట్లా బాగా రుబ్బుకోవాలండి, సన్నగా అయిపోవాలి. మనకు పచ్చిమిర్చి, టమాటాలు బాగా సన్నగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందామండి. చూడండి, మనకి అంతా ఉడికిపోయింది కదండి గోంగూర. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బోటి వేసేసుకుందామండి ఇందులోనే.
దీన్ని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే చాలండి. మన బోటి పుంటికూర రెడీ అయిపోతుంది. గోంగూర పుంటికూర రెడీ అయిపోతుంది. ఇంకా 2 మినిట్స్ పెట్టుకుందామండి. చూడండి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు రెడీ అయిపోయింది మన గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.